ఇలా మొత్తం సమాజం ఈవేళ చూడండి, చిన్న చేపలను పెద్ద చేపలు మింగేస్తున్నాయా లేదా? డీమార్ట్ పెట్టారమ్మా, ఎన్ని దుకాణాలు ఆగిపోయినాయి. నమశివాయ, వాడే పెద్ద చేప అంటే. కానీ మనం ఏం చేస్తాం, డీమార్ట్కి వెడితే అన్నీ దొరుకుతాయి. చావు కూడా అక్కడే దొరుకుతుంది, అప్పులు కూడా అక్కడే దొరుకుతాయి, ఈఎంఐలు కూడా అక్కడే దొరుకుతాయి. ఎందుకు ఎడుతున్నావు నువ్వు డీమార్ట్కి? కావాల్సింది ఏమిటి? చీపురు కట్టకి డీమార్ట్కి ఎడతావా? బుద్ధి ఉందా? మన ఇంటి ముందు నుంచే చీపుళ్ళు, ఆ చీపుడు వాడు చచ్చిపోవాలి అక్కడ. ఇక్కడ మార్చుకోండి అమ్మా, నమస్కారం పెట్టి కూర్చున్నా. పేదవాళ్ళ దగ్గర, చిల్లర వర్తకుల దగ్గర వస్తువులు కొనండి, పెద్ద దుకాణాలకి వెళ్ళకండి. ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. ఎవరికి నచ్చదు, నాకు తెలుసు, ఎవరికి నచ్చదు. డీమార్ట్కి వెళ్ళి నాశనం అయిపోతేనే బాగుంటుంది. మన ఇంటి ముందు నుంచి రోజు తిరుగుతున్నారండి. నీకు బిస్కెట్లు కావాలి, డీమార్ట్కి వెళ్ళి బిస్కెట్లు కొంటావా? ఏదో బిస్కెట్లు అమ్మడానికి సామాన్యుడు లేడంటే సైకిల్ వేసుకొచ్చాడు అతను. ఎన్ని రకాలు తెస్తాడు? ఇంత పెద్ద డబ్బా ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి, చౌకగా వస్తాయి. మనకు అసలు చౌక నచ్చదు. బిస్కెట్ అంటే 100 రూపాయలు ఉండాలి, ఎందుకంటే నాశనం అయిపోవాలి కదా. సగం తినాలి, సగం కుక్కకు పెట్టాలి, అప్పుడు అది కుక్క బిస్కెట్ అయింది. మనకి ప్రతిదీ ఖరీదు ఎక్కువ. మన ఇంటి పక్కనే చిన్న స్కూల్లో బాగా పాఠాలు చెబుతారు, మనకు నచ్చదో. ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, 3 ఎకరాల అమ్మాయి చదివేది 3వ తరగతి. ఏ తరగతి చదివితే 2 ఎకరాల అమ్మాయి. ఇది ఇంత చేసి వీడి ఇంటికి వచ్చా కాళ్ళు గడకడం. వై కాళ్ళు గడగడం? ఐ డోంట్ నో అంటాడు వాడు. ఇప్పుడు కాళ్ళు గడగడం. అదే మనకి పక్కన ఉండే బడిలో చేర్పితే గోమె కొట్టి కాళ్ళు గడిగిస్తాం. తెలుస్తుంది కదా. ఈ నాగరికతను బయటపడడానికి ఎవరు మారాలండి? కలియుగం మారిపోవాలా? మీరు మారితే చాలమ్మా, ఇక్కడ ఉండేవాళ్ళు మారితే చాలు, ముఖ్యంగా మహిళలు మారితే చాలు. నమస్కారం పెడుతున్నా. అందులో కూడా కొంచెం తేడా ఉంది. మహిళలు కూడా చప్పట్లు కొడుతున్నారు, నేను అదృష్టవంతుడిని. మహిళలు కొట్టారంటే ఓట్లన్నీ మనవే. ఆలోచన ఉండాలమ్మా. చాలా సంతోషం మీరు అభినందించినందుకు. ఇది మంచి మాట, ఇది మంచి మాట. ఆచరించండి. మీ ఇంటి ముందు వెళ్ళే వాళ్ళ దగ్గర చీపురు కట్ట కొనండి. మీ ఇంటి ముందుకు వచ్చిన ఆకుకూర వాళ్ళ దగ్గర ఆకుకూరలు కూడా. ఆకుకూరలకు డీమార్ట్ ఎందుకండి? దరిద్రం. వాడు ఏం చేస్తాడు? ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింది తెస్తాడు నీకు. ఇతను పాపం ఎప్పటికప్పుడు తాజాగా పట్టుకొస్తాడు, ఓ బుట్టేసుకొస్తాడు, అన్నీ అయిపోయా అమ్మా ఇంకా లేవు అంటాడు. అంతే. ఎవరిని సంతోషపెట్టాలి మనం? ఇదే వేదాంతాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టామంటే. భవసాగరం సాగరం ఎందుకని? చిన్న చేపను పెద్ద చేపను తిమింగలం మింగినట్టు చిన్న వర్తకులను పెద్ద వర్తకులు మింగేస్తున్నారు. ట్యూషన్ చెప్పుకునే మాస్టర్లని స్కూళ్ళ వాళ్ళు మింగేస్తున్నారు, స్కూళ్ళ వాళ్ళని పెద్ద స్కూల్స్ వాళ్ళు మింగేస్తున్నారు, రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు మింగేస్తున్నారు. అందరినీ బీటెక్ కాలేజీ వాడు మింగేశాడు. మొత్తం వీళ్ళందరినీ కలిపి డొనాల్డ్ ట్రంప్ మింగేశాడు. ఇదే భవసాగరం అంటే. ఆధునికమైన అన్వయం వ్యాఖ్యానం అంటే ఇదేనండి. లేకపోతే జీవితం సాగరమైతే ఊగరాదా? ఒకతోటి ఇందులో ఎన్నున్నాయి. కానీ అంత అగాధమైన జలనిధులనే నువ్వు లోతుకి వెళ్ళాలి. సంసారం చేయని వాడికి వేదాంతం అర్థం కాదు, చాలా కష్టం. మనం అందరం శంకరాచార్య స్థాయి కాదు, షిరిడీ సాయి స్థాయి కాదు, దత్తాత్రేయుడు స్థాయి కాదు. మనం సంసారాలు చెయ్యాలి. ఎందుకంటే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా మొత్తం తెలిసిపోతుంది. సంసారం అంత గొప్పది. మొత్తం ముట్టుకాయలు రోజు పడుతుంటే తెలవక ఏమవుతుంది? కొడుకు ఎదురుస్తూ ఉంటే, పిల్లలు ఎదురుస్తూ ఉంటే తెలవక ఇద్దరికీ తెలిసిపోతుంది. ఇందులో మళ్ళీ వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే పక్కింటి వాళ్ళకి కూడా వేదాంతం వస్తుంది ఫ్రీగా.